బైక్ పార్ట్స్ అయితే చాలా వరస్ట్ కండిషన్లో అయితే ఉంది. ఎవరికైనా మనం గుద్దింది లేదు, ఎక్కడైనా పడ్డది లేదు, ఏం లేదు. ఈ రెండింటికి ఎంత గ్యాప్ ఉంది, అదే ఇది చూడండి ఎంత బెండ్ అయిందో. మనకి ఇక్కడ పట్టుకున్న ఈ బైక్లో అదే హైలైట్ అనుకోవచ్చు. అంటే ఈ టైర్ మీడియంలోనే మనకి టైర్ అంతా ఇటు సైడ్ నడుస్తుంది, అంటే ఒక సైడ్ నుంచి నడుస్తుంది. ఇటు సైడ్ అయితే కొంచెం తక్కువ నడుస్తుంది. అది కూడా మనం ఇట్లా కార్నరింగ్ వంపేటప్పుడు ఏంటంటే ఇటు సైడ్ లైట్గా అరుగుతుంది అన్నమాట. ఇటు సైడ్ చూడొచ్చు ఎంతగా అరిగిందో. నేను R15 బైక్ అయితే అమ్మేయాలనుకుంటున్నా, ఎందుకంటే ఈ బైక్తో నా వల్ల అస్సలు కాదు. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఏఎన్ మోటార్ వ్లాగింగ్. నా దగ్గర R15 V4 బైక్ ఉంది. ఈ బైక్తో నా వల్ల అస్సలు కాదు. నేను బైక్ తీసుకొని 2 years అయింది. 2 years నుంచి ఇప్పటి వరకు నాకైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంది. ఇంకోటి కాకుండా ఇంకోటి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అవుతుంది. అవి ఏమేమి ప్రాబ్లమో మీకు చెప్పాలనుకుంటున్నా. నేనైతే ఈ బైక్ అయితే అమ్మేయాలని ఫిక్స్ అయినాను. ఒకవేళ మీ దగ్గర R15 బైక్ ఉంటే ఈ వీడియో చూస్తుంటే మీకు అలాంటి ప్రాబ్లం వచ్చిందో లేదో నాకు కింద కామెంట్ చేయండి. బైక్లో నాకు ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే దీని రేడియేటర్ ఫ్యాన్ నేను 2 సార్లు పెట్టించాను, మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. ఈసారి కూడా దీంట్లో పనిచేయడం లేదు. నాకు ఈ బైక్లో ఇంకో ప్రాబ్లం మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పిన నేను. ఇది తీసుకున్న ఫస్ట్ డేకే ఇది ఇరిగిపోయిందని చెప్పాను కదా, ఇక్కడ ఎంసీలు పెట్టి ఇది అతుకుపెట్టిన చూడొచ్చు. ఇదొక ప్రాబ్లం నాకు. నెక్స్ట్ ఏంటంటే ఈ బైక్లో చైన్ టైట్ చేపించినా నాకు ప్రతిసారి చైన్ లూజ్ అవుతుంది. అది ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఒకసారి ఇప్పుడు కూడా చైన్ మీరు ఒకసారి చూపిస్తా, చూడొచ్చు ఒకసారి ఎంత లూజ్ ఉందో చూడండి. మొత్తానికి అయితే చైన్ పరిస్థితి ఇట్లా ఉంది. నేను చైన్ క్లూబ్ కూడా చేపిస్తా, అయినా ఇట్లుంది. ఎన్నిసార్లు చైన్ టైట్ చేపించినా సరే ఇక్కడ బోల్ట్ చూడండి, ఇది కనిపిస్తుంది చూడండి, ఇది ఆటోమేటిక్ లూజ్ అవుతుంది. ఇది ఎందుకు లూజ్ అవుతుందో కూడా తెలియదు. ఈ బైక్లో మీకు ఇంపార్టెంట్ ఒక విషయం ఉంది, అదైతే ఇప్పుడు ఈ బైక్లో అదే హైలైట్ అనుకోవచ్చు. ఈ బైక్లో వెనకాల టైర్ ఉంది కదా, ఈ టైర్ బటన్స్ ఉంటుంది కదా, ఆ టైర్ బటన్ది ఎప్పుడైనా సరే మనకి టైర్ మిడిల్లోనే అరుగుతుంది కదా. ఈ బైక్ది చూడొచ్చు, మనకి సైడ్ ఒక లెఫ్ట్ సైడ్కి అయితే మొత్తానికి అయితే అరుగుతుంది. మీకు కంప్లీట్ ఒకసారి చూపిస్తాను, చూడొచ్చు ఒకసారి. ఈ బ్యాక్ సైడ్ టైర్ ఏంటంటే మీరు కంప్లీట్గా అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి. ఇక్కడ చూడొచ్చు, మీకు ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ ఎంత గ్యాప్ ఉంది, ఇటు సైడ్ చూడొచ్చు, ఇక్కడ గ్యాపే లేదు. ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది చూడండి, ఒకటి ఈ నుంచి ఈడ దాకా ఒక లైన్ ఉంది కదా, దీనికి ఈ నుంచి ఈడ దాకా లైనే లేదు, అది సగంలో ఉంది. ఇక్కడ చూడొచ్చు, దీనికి ఇంత గ్యాప్లో సగం ఉంది కదా, దీనికి చూడ ఈ నుంచి ఇటు దాకా ఉంది. నెక్స్ట్ ఇంకోటి చూడొచ్చు అట్లనే మనకి ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కనిపించడం లేదు. ఇక్కడ ఒక బటన్ ఉంది, ఇక్కడ బటన్స్ టైర్స్ ఉన్నాయి, గ్రిప్ అనేది. ఈ గ్రిప్ అనేది మనకి ఇక్కడ కనిపించడం లేదు, ఇక్కడ కనిపిస్తుంది. ఇటు సైడ్ చూడొచ్చు, మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపించడం లేదు. అంటే ఈ టైర్ మీడియంలోనే మనకి టైర్ అంతా ఇటు సైడ్ నడుస్తుంది, అంటే ఒక సైడ్ నుంచి నడుస్తుంది. ఇటు సైడ్ అయితే కొంచెం తక్కువ నడుస్తుంది. అది కూడా మనం ఇట్లా కార్నరింగ్ వంపేటప్పుడు ఏంటంటే ఇటు సైడ్ లైట్గా అరుగుతుంది అన్నమాట. ఇటు సైడ్ చూడొచ్చు ఎంతగా అరిగిందో. ఈ టైర్ ఇట్లా ఎందుకు ప్రాబ్లం వచ్చిందో నేను చాలాసార్లు మెకానికల్ చెప్పిన, బ్రో నేను సెట్ చేసిన అన్నారు. సెట్ చేసినా సరే ప్రాబ్లం అట్లే ఉంది. అది మీరు చూడొచ్చు, మీరే చూసినారు కదా ఒకసారి. ఈ బైక్లో 1 సైడ్ అయితే టైర్ అయితే అరుగుతుంది, 2 సైడ్ అయితే మీడియంలో అయితే కరెక్ట్గా అయితే బండి అయితే నడవడం లేదు. మీరు ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి, చూడొచ్చు రెండింటికి. ఈ బైక్లో అయితే నాకు ఇదైతే చాలా అంటే చాలా హైలైట్ విషయం అనిపించింది. నెక్స్ట్ ఈ బైక్లో నాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే, అది చాలా అంటే చాలా సిల్లీ ప్రాబ్లం. అది చెప్పినా నవ్వుకున్నట్టు ఉంటుంది. మీరు ఒకసారి చూడొచ్చు. మొన్న నేను ఏం చేసినానంటే, నాకు కాల్ వచ్చింది. కాల్ రాగా నేను కాల్ మాట్లాడుకుంటా, మనం ఎప్పుడైనా సరే బైక్ మీద ఇట్లా ఒకసారి ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా కూర్చొని ఏమైనా కాల్ మాట్లాడతాం, లేదా ఇట్లా ఎవరితోనైనా ఫ్రెండ్స్తోనైనా మాట్లాడతాం కదా. నేను ఏం చేసిన అంటే కాల్ మాట్లాడుకుంటే జస్ట్ ఇట్లా దీనికి ఇట్లా సపోర్ట్గా ఉన్నా కానీ ఈ బైక్ స్టాండింగ్ అనేది కరెక్టే లేదు. ప్రాబ్లం నాదే అనుకోవచ్చు. కానీ ఏం జరిగిందంటే, ఇట్లా నేను సైడ్ తోటి కాల్ మాట్లాడుకుంటుంటే ఇటు సైడ్ పడ్డది, అంటే రైట్ సైడ్ పడ్డది. రైట్ సైడ్ పడంగానే ఎప్పుడైనా సరే బైక్ది సరే డూమ్ అయినా ఇరగొచ్చు, లేకపోతే మిర్రర్ అయినా ఇరగొచ్చు, లేకపోతే ఇక్కడ ఎక్కడైనా సరే డూమ్ అయినా ఇరగొచ్చు కదా. ఇక్కడ చూడొచ్చు, మీకు ఎటువంటి స్క్రాచెస్ లేదు. టోటల్గా అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా సరే చిన్న స్క్రాచ్ లేదు ఈ ఏరియాలో. ఇటు సైడ్ పడ్డది కదా, ఇటు సైడ్ పడ్డా సరే డూమ్ పలగడం కానీ లేకపోతే ఊడడం కానీ ఏదైనా జరుగుతుంది కదా. ఈ బైక్లో నాకు హైలైట్ విషయం ఏం జరిగిందంటే, చాలా సిల్లీ క్వశ్చన్ అది, మీరే అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఏం జరిగిందనేది. ఈ బైక్ది ఏంటంటే హ్యాండిల్ బెండ్ అయిపోయింది టోటల్గా. నేను అదే పరిశాన్ అయినా, కింద పడంగానే ఎవరికైనా మనం గుద్దింది లేదు, ఎక్కడైనా పడ్డది లేదు, ఏం లేదు. జస్ట్ ఇటు సైడ్ నేను ఏం చేసిన అంటే ఇట్లా వరిగిన అంతే. వరగంగానే బైక్ అవతల సైడ్ పడ్డగానే ఎప్పుడైనా డూమ్ ఇరగాలి, లేకపోతే ఏమైనా జరగాలి కదా. మెయిన్ మనకి ఏంటంటే హ్యాండిల్ ఇంపార్టెంట్ కాబట్టి దీని హ్యాండిల్ బెండ్ అయిపోయింది. మీరు ఒకసారి ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేయండి, నేను చూపిస్తాను ఒకసారి. మనకి ఇది హ్యాండిల్ ఉంది కదా, ఇగో ఇక్కడ చూడొచ్చు, ఇది బ్రేక్ది, ఇది ఇరిగిపోయింది కొంచెం. మనకి ఇలాంటి ఇటు సైడ్ ఉంటుంది కదా,
ఆ రైట్ సైడ్ పడంగానే ఇది ఇరిగిపోయింది. మనకి హ్యాండిల్ చూడొచ్చు. మీకు ఎగ్జాక్ట్లీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ హ్యాండిల్ ఇట్లా పట్టుకుంటాం కదా, ఈ టోటల్ ఇట్లా టర్నింగ్ ఇది చూడొచ్చు. ఈ రెండింటికి ఎంత గ్యాప్ ఉంది, అదే ఇది చూడండి ఎంత బెండ్ అయిందో. మనకి ఇక్కడ పట్టుకున్న మన ఈ ఫింగర్ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్లీగా ట్యాంక్కి టచ్ అవుతుంది. ఇట్లా టర్నింగ్లో అయితే చాలా ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే ఇట్లా మనం ఇది రేస్ ఇస్తాం కదా, ఇట్లా రేస్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మనకి చెయ్యి అనేది అంత ఫ్రీగా లేదు. ఇటు సైడ్ చూడండి, మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. దీనికి చూడండి ఎంత గ్యాప్ ఉంది. మనకి ఇక్కడ రఫ్ అండ్ టఫ్కి అయితే కొంచెం ఫ్రీగా ఉంది. దీనికి చూడండి, ఇది చూడండి. ఇది మనకి బైక్లో ఏంటంటే మెయిన్ పార్ట్ స్టాండర్డ్ అదే కదా. ఈ స్టాండర్డ్ పార్టే మనకి ఏం జరిగిందంటే కింద పడంగానే ఏమంటారు రైట్ సైడ్ పడగానే హ్యాండిల్ బెండ్ అయిపోయింది. బైక్ పార్ట్స్ అయితే చాలా వరస్ట్ కండిషన్లో అయితే ఉంది. ఎందుకంటే మనం ఎవరికైనా గుద్దింది లేదు, నెక్స్ట్ కింద పడ్డది కూడా లేదు. జస్ట్ ఇటు సైడ్ నేను ఫోన్ మాట్లాడుకుని న్యూట్రల్ సైడ్ వరికిన మెయిన్ పార్ట్ మనకి హ్యాండిల్ అయితే చాలా బెండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ హ్యాండిల్ పెట్టించుకున్న మనకి దగ్గర మనకి ఎంత కాదని 2500 3000 అవుతుందంట. అందుకే నా వల్ల కాదు, నేను బైక్ అమ్మేయాలనుకుంటున్నా. ఈ బైక్లో నాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే దీని ట్యూబ్ చూడండి ఎంత గ్యాప్ ఉందో. ఈ ట్యూబ్ ఏంటంటే మన గుంతలు వచ్చినా కూడా కొంచెం సౌండ్ వస్తుంది. చూడొచ్చు ఇది ఎంత షేక్ అవుతుందో. దీనికి మధ్యలో గ్యాప్ కూడా వచ్చింది చాలా. నాకు ఈ ప్రాబ్లం కూడా కొంచెం డిస్టర్బ్ అనిపించింది. ఇది ఎట్లా జరిగిందో నాకు తెలియదు, కానీ ఈ ప్రాబ్లం అయితే నేను మొన్న కింద పడ్డ కార్ నుంచి ఎప్పటి నుంచి ఉంది. చూడండి ఎంత గ్యాప్ ఉందో. చూడండి ఇది అంత షేక్ అవుతుంది. అట్లా షేక్ అవ్వద్దు. నేను తీసుకున్న కొత్తలోనే అంతలా షేక్ కాలేదు. ఇది కూడా చాలా షేక్ అవుతుంది బైక్లో అయితే. మొత్తానికైతే బైక్ కండిషన్ ఉంది, ఇలా ఉంది మొత్తానికైతే. మనకి నెక్స్ట్ ఏంటంటే మనం డ్రైవ్ చేస్తాం కదా, డ్రైవ్ చేసేటప్పుడు ఏ చిన్న డస్ట్ అయినా సరే మనకి బ్యాక్ సైడ్ టైర్ నుంచి ఇక్కడ స్ప్రింగ్కు తగిలి అంతా మనం ఇక్కడ కాలు పెట్టుకుంటాం కదా, అంతా ఇక్కడ మనకి కాలు మీద పడుతుంది. ఇది కూడా చాలా ఇబ్బంది అనిపించింది. నెక్స్ట్ ఈ బైక్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనం ఒక 40-50 స్పీడ్ పోయినాం అనుకోండి, ఆటోమేటిక్గా హ్యాండిల్ షేక్ అవుతుంది. ఈ ప్రాబ్లం నాకు బైక్ పడ్డ నుంచి కాదు, ముందల నుంచి ఉంది. ప్రాబ్లం ఎందుకు వస్తుంది అట్లా నాకు అర్థమైతే లేదు. ఒక 60-70 ఒకవేళ 100 స్పీడ్ పోయినా మనం హ్యాండిల్ అనేది చాలా షేక్ అవుతుంది. ముందల హ్యాండిల్ మనకి అంత కాన్ఫిడెన్స్ అనిపించదు. నేను ఈ బైక్ ఎంతో ఇష్టపడి కొన్నాను. నేను ఏదో కావాలని తీసుకోలేదు, నా డ్రీమ్ బైక్ ఇది. నేను చాలా ఇష్టపడి కష్టపడి కూడా తీసుకున్నాను ఈ బైక్ అయితే. నేను ఈ బైక్ తీసుకోదని మీకు అంటలేను, ఎందుకంటే ప్రతి ఒక్క డ్రీమ్ బైక్ ఉంటుంది. కానీ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీకు రావద్దు, మీరు కూడా కొంచెం ముందరగా జాగ్రత్త పడి తీసుకుంటారు, ఆలోచించి తీసుకుంటారు అనేది హోప్ తోటి నేనైతే మీకు నాకున్న ప్రాబ్లంకి మీకుతో షేర్ చేసుకుంటున్నాను. నాకు ఈ బైక్లో చాలా ఇష్టమైంది అంటే ఈ బైక్ మైలేజ్ అయితే వేరే లెవెల్ ఇస్తుంది. మనం సిటీలో ఎంత రఫ్ అండ్ టఫ్ డ్రైవ్ చేసినా సరే 45-50 నాది గ్యారంటీ. 45-50 మైలేజ్ అయితే ఇస్తుంది. మీరు ఒకవేళ హైవే పైన వెళ్ళినా కూడా 50+ ఇస్తుంది, నా గ్యారంటీ ఇది. ఎందుకంటే ఈ బైక్లో అయితే మైలేజ్ అయితే వేరే లెవెల్ ఇస్తుంది. నువ్వు రఫ్ అండ్ టఫ్ ఎంతైనా డ్రైవ్ చేయి, బైక్ అయితే మైలేజ్ విషయంలో అయితే మీరు అస్సలు కాంప్రమైజ్ గారు, అంత మంచి మైలేజ్ ఇస్తుంది. ఏంటంటే ఈ బైక్ ఏంటంటే నాకు చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లం ఏంటంటే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.